దారంతా ఎగుడు దిగుడులే. ఎక్కడికక్కడ మలుపులు, స్పీడ్ బ్రేకర్లు, గుంతలు, పగుళ్లలో తేలిన కంకర. దీనికి తోడు పెద్ద పెద్ద లోడ్లతో వాహనాలు రేయింబాబులనే తేడా లేకుండా తిరుగుతూనే ఉండటంతో రోడ్డు మొత్తం తుక్కు అయిపోయింది. సరైన భద్రతా ప్రమాణాలు చేపట్టక హెచ్చరిక బోర్డులు లేక ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. అవనిగడ్డ నుంచి విజయవాడకు గతంలో చల్లపల్లి, పామర్రు, ఉయ్యూరు, కంకిపాడు మీదుగా ప్రయాణికులు రాకపోకలు సాగించేవారు. మోపిదేవి నుంచి విజయవాడకు 2 లైన్ల కరకట్ట రహదారి నిర్మించారు. యనమల కుదురు నుంచి ప్రారంభమైన ఈ రోడ్డు 3 నియోజకవర్గాలను కలుపుతూ వెళ్తుంది. పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలు ఈ కట్ట రోడ్డు నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. సమయంతో పాటు ఇంధన ఖర్చులు కలిసి రావడంతో ఈ మార్గంలో ప్రయాణాలు విపరీతంగా పెరిగాయి. పరిమితికి మించి వాహనాలు ప్రయాణం సాగిస్తుండటంతో దారి గుంతలు పడి ఛిద్రమైపోయింది. దుమ్ము ధూళితో ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనపడక ముప్పు తిప్పలు పడుతున్నారు. గుంతలతోనే వాహనదారులు నరకమనుభవిస్తుంటే మలుపులు, స్పీడ్ బ్రేకర్లు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రతి గ్రామం వద్ద 2 స్పీడ్ బ్రేకర్లు వేశారు. విజయవాడ నుంచి ప్రారంభమైతే అవనిగడ్డ చేరేలోపు 60 కిలోమీటర్ల మేర 80 వరకు స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. ఈ కరకట్ట రహదారికి ఒక పక్క 20 అడుగుల లోతుగా ఉండే బందరు కాలువ, మరో పక్క కృష్ణానది ఉంటుంది. ఏమాత్రం ఏమరుపాటుగా డ్రైవింగ్ చేసినా వాహనం అదుపు తప్పి కాలువలో పడే ప్రమాదం ఉంది. ఇటీవల ఇలాంటి ప్రమాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయి. ఇక్కడ రోడ్లు మరీ గదులుగా ఉండండి. మరి చంద్రబాబు నాయుడు రోడ్లు ప్యాచ్లు వేస్తా అన్నారు. మా ఊరైతే వేయలేదు, వేయాలని కోరుకుంటున్నాం. బాగా తిరుగుతూ ఉంటాయండి. ఇసుక లారీలు విపరీతంగా తిరుగుతున్నాయి. ఇసుక లారీల నుంచి రోడ్డు పాడైపోయింది. అవనిగడ్డ, నాగలంక, ఘంటసాల చాలా ఊర్లకు వెళ్తుంది. 60 కిలోమీటర్లు ఉందండి ఈ రోడ్డు. ఇసుక లారీలు అయితే పడిపోయినాయి ఇక్కడ దాకా బాగా. భాస్కర్లు తిరుగుతున్నాయి కదా, దాని మూలన ఇయ్యండి టిప్పర్లో పెద్ద 40 టన్నులు వేయలేవు ఇసుక ఇవి తిరుగుతూ దాని మూలన కొంచెం క్రైకి వస్తున్నాయి. ఇక అయ్యాక ఈ రోడ్డు పగుళ్ళు వచ్చేసిందండి. ఏంటో మరి ఇక్కడ 2 కిలోమీటర్ దాకా సిట్లు పోయింది రోడ్డు కరకట్ట. కాలువ కురోడుకైతే తొంటి తీసేశారు. భద్రతా ప్రమాణాలను అధికారులు గాలి కొదిలేశారు. మలుపులు, స్పీడ్ బ్రేకర్లు, బ్లాక్ స్పాట్స్ ను సూచిస్తూ బోర్డులను ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఎక్కడా కనిపించవు. కొన్ని చోట్ల ఉన్నా రంగు వెలిసిపోయాయి. లారీల నుంచి ఇసుక పడి స్పీడ్ బ్రేకర్లు కనిపించవు. రాత్రి వేళల్లో ఈ మార్గంలో ప్రయాణం అంటేనే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. లారీలు తిరగటం వల్ల కుంగిపోయి రోడ్లో గోతులు పడిపోయింది. దారి కూడా చీకట్లో అయితే దారి కూడా కనపడదు. మరి దారి కనపడిపోతుంది, గోతుల్లో పడి తుప్పల్లోకి పోతుందిగా, లేకపోతే కాల్లోకి వెళ్ళిపోద్ది. మరి యాక్సిడెంట్ అవుతాయిగా. మరి కొత్త బండి నిదానంగా రావాలి. వాళ్ళేమో కూర్చోలేరు గోతుల్లో, ఆటో. మరి అంతే కదా. చాలా బాగా లోడ్ ఎక్కువ వేస్తారు. వేసినప్పుడు బాగా ఫాస్ట్గా కూడా వెళ్తారు వాళ్ళు. అసలు వచ్చి మాకైతే భయం వేస్తుంది. అందువల్ల రోడ్డు బాగా పోయింది. అసలుకి చాలా చోట్ల గుంటలాడిపోయినాయి రోడ్లు. వరద వచ్చినప్పుడు కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. 2015-16 సంవత్సరాల్లో స్థానిక శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారు 7,20,00,000 నిధులు గ్రాంట్ చేయించి దీన్ని డబుల్ రోడ్ చేయడానికి చేశారు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం నిధుల్ని రద్దుపరిచారు. వాళ్ళు చేసినటువంటి ఆపాత మధురాలు అన్నట్టుగా ఈ రోడ్ల మీద పాత గాయాలు, ఈ గుంటలో ఇప్పటికీ కూడా మమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. కరకట్ట రోడ్డును 4 వరుసల రహదారిగా అప్గ్రేడ్ చేస్తే పరిధిలోని గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతాయని స్థానికులు అంటున్నారు. కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుని సమస్యల నుంచి గట్టెక్కించాలని కోరుతున్నారు. ఈ రోడ్డుకి మరమ్మతులు చేయించాలని గతంలో అనేక సార్లు ఈ 3 నియోజకవర్గాలు అంటే పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గాలకు చెందిన ప్రజలు అప్పటి ప్రభుత్వాన్ని కోరినా ఎవరూ పట్టించుకోలేదు. కనీసం కూటమి ప్రభుత్వమైనా స్పందించి యనమల కుదురు నుంచి అవనిగడ్డ వరకు ఉన్న కరకట్ట రోడ్డును అభివృద్ధి చేయాలంటూ కూడా కోరుతున్నారు. కెమెరామెన్ సోమేష్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.